అయితే ఒక్క సలహా ఇవ్వండి. ఏమి సలహా కావాలన్నారుడా? ఈ భూ ప్రపంచంలో కట్నం లేకుండా పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు ఎక్కడైనా ఉన్నాడేమో. నా పెళ్లి కొడుకు ఎక్కడైనా ఉన్నాడా? తొందరపడకము నరుడా, పరిశీలించి వచ్చేదా. నాకు కట్నం కావాలి, 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 కట్నం కావాలి. నరుడా, దొరికినాడా? ఈ భూగోళమంతనూ వెదికి తిని కట్నం ఆశించిన వాడొక్కడైనను కానరాడేమిరా? మీరు నన్ను అడుగుతున్నారా? నేనేమన్నా భూలోక భైరవనా? దొరికినాడు. ఈ ప్రపంచంలో వీడొక్కడే కట్నం ఆశించని వాడు. ఈ శవం నాకు కట్నం కావాలి, కట్నం లేకపోతే నేను పెళ్లి చేసుకోను. మనందరికి ఇంక్రిమెంట్ వచ్చిందా? అవునండి, 100 రూపాయలు ఇంక్రిమెంట్, 4 నెలల బోనస్, 9 నెలల అరియర్స్ ఇవ్వమని ఇవాళ పేపర్ హెడ్లైన్స్ లో పడింది. మీరు చూడలేదా? అయ్యో బాబోయ్, 100 రూపాయలు ఇంక్రిమెంట్, ఎరియర్స్, బోనస్ అంటే నాకు సుమారు 3000 రూపాయలు వస్తుంది. అంటే భాగ్యలక్ష్మి లాటరీ కొట్టానమాట. అరియర్స్, బోనస్, ఇంక్రిమెంట్స్ ఇంటి ఖర్చు తీసేస్తే ఎంత డబ్బు మిగిలిందో చూడు. ఇక వెంటనే బెంగళూరు వెళ్ళిపోవాలి. చిచి, బెంగళూరు ఏంటి, ఏకంగా సింగపూర్ వెళ్ళిపోదాం. ఊరుకోండి, ఇన్ని బాధ్యతలు పెట్టుకొని. కట్టుకున్నప్పటి నుంచి ఒకటే కాకిగోళ. బాధ్యతలు బాధ్యతలు బాధ్యతలు. ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత ఇంకా బాధ్యతలు ఉంటాయి. నువ్వు అర్జెంట్ గా బట్టలు మార్చుకో. మంచి లొకేషన్, బ్యూటిఫుల్ డోట్ మార్కున్నావు. ఓకే, ఏంట్రా ఏ లోకంలో ఉన్నావు? ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు తెలీదా? తెలీదే. మనందరి జీతాలు 200 రూపాయలు పెరిగిపోయి. మార్కెట్ ధరలు కందిపప్పు కిలో నిన్నటి ధర 4 రూపాయలు, నేటి ధర 8 రూపాయలు. చింతపండు నిన్నటి ధర 9 రూపాయలు, నేటి ధర 15 రూపాయలు. ఎండుమిర్చి నిన్నటి ధర 8 రూపాయలు, నేటి ధర 16 రూపాయలు. బియ్యం కిలో ఒక్కింటికి నిన్నటి ధర 4 రూపాయలు, నేటి ధర 22 రూపాయలు. టేబుల్ స్పూన్ 39 రూపాయలు. ఒకటా డజనా? క్షమించాలి, డజను. అదిరా. రేడియో బ్యాటరీ నేటి నుంచి 15 రూపాయలు పెంచడం అయింది. ఈ ధరల ప్రకారం మనకి నెలకి 3000 రూపాయలు పెంచితే గానీ మన జీతాలు చాలు. అది ముందుగా మనం అడుగుతామని వాళ్లే ముందు పెంచేసి 200 ఊరుకున్నారు. బాబోయ్ బాబోయ్ బాబోయ్, శాంతమ్మా, మొత్తానికి అల్లుడు మన దగ్గర కానీ తీసుకోకపోయినా పోతీసిన బాగానే పెంచాడు. ఫోన్ ఎట్టాడు, బొమ్మలు పెట్టి ఎట్టాడు, పోకుండీలు ఎట్టాడు. ఇవన్నీ జీతంతోనేనా లేకపోతే పై డబ్బులు ఏమన్నా చేస్తాడా? ఇదంతా పై సంపాదన, లేకపోతే వచ్చే డబ్బు వీటికి సరిపోతాయి. అదా అయితే పెద్ద డబ్బేసేసి ఇల్లు కూడా మార్చేయలేకపోయారా? అంటే ఇది కలిసి వచ్చిన ఇల్లు కదా, సొంత ఇల్లు కట్టుకున్నాకే ఇంట్లోంచి మారాలనుకుంటున్నాం. అల్లుడు, నా అల్లుడు, నా అల్లుడు. అమ్మా అమ్మా అమ్మా, అర్జెంట్ గా వెళ్ళి మావయ్యకి బ్రహ్మాండమైన కాఫీ కలిపొచ్చేపు. మావయ్య, ఎన్ని రోజులైంది ఈ పొట్టం చూసి. కూర్చోండి కూర్చోండి. కూర్చోవడానికి ఏం కానీ అల్లుడు, ఇంతకీ సైకిల్ తొక్కడం వచ్చిందా? సైకిల్ ఏంటి, మోటార్ సైకిల్ కూడా నడిపిస్తున్నాను. అది సరేగాని అల్లుడు, వస్తువుల మీద ఉన్న శ్రద్ధ ఇంట్లో పిల్ల మీద లేదనుకుంటాను. ఏంటి, నీ పెళ్లి కొన్న బొబ్బిలి చేత 3 దూరం ఏనింది. మరి నీ సంగతి ఏం లేదు, మాలో కూడా ఏమీ అభ్యంతరం లేదు. కాకపోతే ఊటీ కాన్వెంట్ లో మా అబ్బాయికి సీటు దొరికితే గానీ పిల్లాన్ని కన్నాను మీ అమ్మాయి చెప్పింది. అందుకని ఆ సీటు కోసం బ్రహ్మాండంగా ట్రై చేస్తున్నాను. సీటు దొరికిన వెంటనే అంతే సంగతి. అందుకనే మీరు అడిగిన దానికి ఆలస్యమైంది. ఫట్ ఫట్. మావయ్య గారికి అనుకున్నావా, ఇంకెవరికైనా అనుకున్నావా? పాపం మావయ్య గారు కాఫీ తాగి చాలా రోజులైంది, తాగండి. ఫట్ ఫట్లాడించండి మావయ్య గారు. కాఫీ ఉప్పుగా ఉందేటమ్మా? ఏమైందండి? అమ్మ బాబాయ్, కల్పించావు? అవునండి, ఇందాక మీరు తెచ్చిన పంటారా వేశాను. అదే సార్. అమ్మ బాబోయ్, అది పంచదార కదే. రేపు పొద్దున్న 20 నాలుగు వేసుకుందామని సాడు తెచ్చుకున్నాను. మామగారు మీరేం కంగారు పడతారు, నేనున్నాను మామగారు. ఈ వల్ల వచ్చింది మామగారు, నేను చెప్తాను, నేను తీసుకెళ్తాను. రండి మామగారు, అల్లుడు నేను చెప్తానండి. లోపల పదండి పదండి. ఏంటండి? అమ్మ బాబాయ్, లోపల ఊపిరి ఆటం లేదు. ఇది తప్పితే ఇంకేముండవండి ఇక్కడ. అమ్మ బాబాయ్, నాకు ఇది పనికిరాదు. 10 ఎకరాల పర్రా, పక్కనే చింతతోపు, పిల్లకాయలు ఉంటే కానీ పని జరగదు. ఆ లొకేషన్ చాలా దూరం అండి. అయినా తప్పదు, లేకపోతే ఊరు దెబ్బతింటది. ఏమిటండి బాబు? అయ్యి బాబోయ్, నాతో రండి. అల్లుడు, అవును
మాది అంత గొప్ప కుటుంబమే. అంగోలాలో నేను వార్ ఫ్రంట్ లో ఉండగా శత్రువుల ట్యాంకులు నా మీసాలు చూసి గజగజ వణికి వెనక్కి తిరిగి వాళ్ళనే కాల్ చేశాయి. బ్రిటిష్ మ్యూజియం కి నా మీసాలు కావాలని బ్రిటిష్ ప్రభుత్వం అడిగినప్పుడు స్వజాతి కోసం పెంచిన ఈ మీసాలను పరజాతికి ఇవ్వనని నేను అన్న మాటలు ఇప్పటికీ ఇంగ్లాండ్ లో మారుమోగుతున్నాయి. వాళ్ళు కొట్టిన చప్పట్లు నా చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి. అటువంటి మేజర్ మీసాలు రోషి ఇంట్లో ఈ చీమలేమిటి? ఇల్లు కట్టినప్పుడు సున్నాలో బెల్లం కలుపుంటారండి. హౌ డేర్ యు జోక్ విత్ మీ? నాతో జోక్ చేయడానికి నీకు ఎన్ని వేల గుండెలు ఉండాలి? అయ్యగారు మీరు చైనా వారితో యుద్ధం చేశారా? వాట్ ఏ సిల్లీ క్వశ్చన్. 25 days డే అండ్ నైట్ వార్. ఒక అర్ధరాత్రి విపరీతమైన మంచు వర్షం. నా బెటాలియన్ లో సోల్జర్స్ అందరూ చెట్టుకొకరు పుట్టకొకరుగా చల్లా చెదురైపోయారు. అప్పుడే శత్రువుల ట్యాంకులు మన వైపు దూసుకొస్తున్నాయి. నేను ఒక్కడే వాటికి ఎదురెళ్ళి గర్జించాను. నా మీసాలు చూసి ఆ ట్యాంకులన్నీ చల్లా చెదురుగా వెనక్కి తిరిగి పారిపోయాయి. లేకపోతే ఆనాడే చైనా వాడు మెట్మోహన్ లోను దాటి మెడ్రాస్ దాకా వచ్చిండేవాడు. అప్పుడే మనకు సరిహద్దు మీసం అని బిరుదు ఇచ్చారు. నా సంగతి తెలుసుగా. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నాకు కోసేస్తాను. ఈ సింహాన్ని సూర్యకాంతం అంటే ఏమనుకున్నావు? ఏంటి ఇక్కడ నిలబడ్డారేంటి? అది కదే, నువ్వు మహిళా మండలికి వెళ్తావు కదా, అక్కడ నీ స్టేటస్ గురించి, నీ వాగ్దాటి గురించి, నీ కమాండ్ గురించి దీనికి చెప్తున్నానే. గంగిరెద్దులా తలపడమేనా? ఈయన ఎలాంటి హరికథలు చెప్తుంటాడో నువ్వు ఎలా వింటుంటావో నాకు బాగా తెలుసు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినట్టు నా కంట పడ్డావో నిన్ను పళ్ళలోంచి తీసేస్తాను. నేను నాతో రండి. నిన్న మీరు ఢిల్లీకి ఎస్పీడీ చేశారా? మేజర్ రెడ్డి బర్త్డే చేశాను. అందుకే ఈ రోజు నుంచి ఎస్పీడీ కట్ చేయమని చెప్పాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమండి, ఇంతవరకు ఎన్నో సంబంధాలు వచ్చాయి, పోయాయి. ఇప్పుడు ఒక అమూల్యమైన సంబంధం వచ్చింది. ఇది మాత్రం పోవడానికి వీళ్ళందరికీ కావాల్సిన వాడిగా, ముఖ్యంగా ఈ అమ్మాయి కావాల్సిన వాడిగా జస్ట్ 25 అయినా జస్ట్ 60గా పెద్దరికం వహిస్తున్నాను. నా సమక్షంలో ఈ పెళ్లి మాటలు దిగ్విజయంగా జరిగిపోవాలని ఆశిస్తున్నాను. ఇంతే సంగతులు. మీ చూపులు కానివ్వండి. అమ్మాయి పెద్దగా చదువుకున్నట్టు లేదే? అవునండి, పెద్దగా చదువుకోలేదు. లేచి నిలబడమా. శాంతి, కుడికాలు కొంచెం పొట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తోంది. కొత్త కదండి, కాస్త భయంతో నిలబడింది అంతే. పిల్ల రంగు అంతగా ఉన్నట్టు లేదే? ఇది 172వ సంబంధం. ఇలా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళంతా చూసిపోతూ ఉంటే పాల సౌదరుగా నిలబడిపోతుంది. లక్ష్మి, నువ్వు కూర్చోమ్మా. వెంకటేశ్వరరావు గారు, అనవసరమైన వాళ్ళందరినీ మీరు ఇక్కడ మాట్లాడివ్వకండి. అమ్మాయి, నీకు వంట వరపు అన్ని వచ్చా? వచ్చండి. ఇంతకీ అమ్మాయి నచ్చిందో లేదో తెలుసుకుంటే మాట్లాడాల్సిన లావాదేవీలు చాలా ఉన్నాయి.